ఎవ్రీవన్, వెల్కమ్ టు విజేఆర్ ఛానల్. రాజా రామ్మోహన్ రాయ్ గురించి తెలుసుకుందాం. ఆధునిక భారత పితామహుడుగా పేరొందిన రాజా రామ్మోహన్ రాయ్ నాటి సమాజంలో దురాచారాలను రూపుమాపడానికి కృషి చేశారు. సంఘ సంస్కర్తగా పేరొందిన రామ్మోహన్ రాయ్ భారత సమాజంలోని దురాచారాలను రూపుమాపడానికి విశేష కృషి చేశారు. 1772 మే 22న బెంగాల్లో జన్మించిన రామ్మోహన్ రాయ్ను ఆధునిక భారత పితామహుడుగా పిలుస్తారు. మన దేశంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కృషి చేశారు. 1828లో బ్రహ్మ సమాజమును స్థాపించారు. తర్వాత సతీ సహగమన, సాంఘిక దురాచారాన్ని రూపుమాపడానికి చాలా కృషి చేశారు. బెంగాల్ సాంస్కృతిక పునర్జీవనములో ఒక ముఖ్యుడుగా గుర్తించబడ్డారు. బాల్యము, విద్యాభ్యాసము. రామ్మోహన్ రాయ్ రాధానగర్, బెంగాల్లో 1772లో జన్మించారు. కుటుంబంలో మతపరమైన వైవిధ్యం ఉంది. తండ్రి రమాకాంత్ ఒక వైష్ణవుడు కాగా, తల్లి తరిణి శాక్తా మతానికి చెందింది. రామ్మోహన్ రాయ్ బెంగాలీ, పర్షియన్, అరబిక్, సంస్కృత భాషలను 15వ ఏడు వరకు అభ్యసించారు. 1803 నుండి 1814 వరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేశారు. దేశంలో బాల్య వివాహాలు, సతీ సహగమనము వంటి పద్ధతులను తీవ్రముగా వ్యతిరేకించారు. వాటిని రద్దు చేయడంలో విజయవంతం అయ్యారు. సంఘ సంస్కరణలు. భారత సంస్కరణల చరిత్రలో రామ్మోహన్ రాయ్ సంకల్పించిన సామాజిక, న్యాయ, మతపరమైన ఉద్యమాలలో రామ్మోహన్ రాయ్ మానవత్వాన్ని ప్రధానముగా తీసుకున్నాడు. సంవత్సరాల పాటు నిరాధారణ వలన పేరుకుపోయిన కులును తుడిచివేయడం కోసం కష్టపడ్డాడు. వితంతు పునర్వివాహము, మహిళలకు ఆస్తి హక్కులను సమర్థించాడు. అందరికీ విద్య, ముఖ్యముగా మహిళలకు విద్యను సమర్థించాడు. 1822లో ఇంగ్లీష్ పాఠశాలలను ప్రారంభించాడు. తరువాత జీవితము. 1831లో మొఘల్ సామ్రాజ్యం రాయబారిగా ఇంగ్లాండు వెళ్ళాడు. ఫ్రాన్సును కూడా దర్శించాడు. బ్రిస్టల్లోని స్టేపెల్టన్లో 1833లో మెదడువాపు వ్యాధితో మరణించాడు. బిరుదులు. మొఘల్ చక్రవర్తి రెండో అక్బర్ రాజా అని బిరుదు ఇచ్చాడు. ఆధునిక భారతదేశ పితామహుడుగా, పయనీర్ ఆఫ్ న్యూ ఇండియాగా, యుగకర్త, ప్రవక్త, భారత పునర్జీవనోద్యమ పిత. వార్తాపత్రికలు. మిరాత్ ఉల్ అక్బర్, సంవాద కౌముది, బంగాదూత, బ్రహ్మ సవేది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.